నమస్తే. జి సురేష్ బాబు, కరస్పాండెంట్ ఆఫ్ శ్రీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఆత్మకూరు. మా యొక్క పాఠశాలలో చదువు, మార్కులు అవే కాకుండా కొన్ని సాంప్రదాయాలు, కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు నేర్పించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో గత 9 సంవత్సరాలుగా ప్రతి విద్యార్థి యొక్క పుట్టినరోజున వాడు తెచ్చి పంచే చాక్లెట్తో పాటు ఒక మొక్క తెచ్చి నాటడం అనేది సాంప్రదాయంగా ఈ 9 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగిస్తున్నాం. అదే సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ 23 అకాడమిక్ ఇయర్లో పిల్లవాడు తను సమర్పణ చేస్తే బాగుంటుంది, ఇది ఎలా చేయాలి ఆలోచనలో కొన్ని వీడియో చూస్తుంటే దొరికినటువంటి సమాచారం ప్రకారం జూలై 1, 2023 నుంచి ప్రతి పిల్లవాడిని, ప్రతి విద్యార్థిని దోషితో బియ్యం తెచ్చిపోయమని చెప్పి అన్నదాత సుఖీభవ అని నామకరణం చేసి పిల్లలు తెచ్చేటువంటి బియ్యాన్ని ఒక డ్రమ్ములో పోయించి ఆ తేబడినటువంటి బియ్యాన్ని వాళ్ళకి సంతృప్తిపరంగా ఉండేలా 2023 ఆగస్టు 15 రోజున ఆ బియ్యంతో అన్నం వండించి మా విద్యార్థుల చేతనే ఆత్మకూరు పాత బస్టాండ్ సెంటర్లో అన్నదానం చేయడం జరిగింది. ఇంచుమించు ఒక 600 మందికి భోజనం పెట్టాం. అలాగే మరలా కలెక్ట్ చేసినటువంటి బియ్యంతో జనవరి 26న మహిమలూరుకి వెళ్ళి అక్కడ ఎస్టీ కాలనీ వాసులందరికీ మా విద్యార్థుల చేతనే అన్నం వండించి వాడికి పెట్టించడం జరిగింది. అంటే వాడు బియ్యం తేవడమే కాకుండా ఆ బియ్యంతో ఎంతమంది ఆకలి తెచ్చగలుగుతున్నాం అనే తృప్తికరమైనటువంటి అనుభూతి వాళ్ళకి మిగలాలనేటువంటి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఆ బియ్యం, గుప్పిడి బియ్యం, పిడికిడి బియ్యం తెచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే రేపు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి, పొట్టి శ్రీరాములు గారి ఆవిష్కరణ గుర్తు చేసుకొని ఆ రోజు ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళి మా విద్యార్థుల చేతనే బియ్యాన్ని వాళ్ళకి ఇప్పించాలా, వాళ్ళ చేతనే వితరణ చేయించాలనేటువంటి యోచనలో ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి చేత్తో పెట్టడము, ప్రకృతి పరిరక్షణకి మొక్కలు నాటడం ఎంత ఉపయోగం, ఇవి ప్రాక్టికల్గా వాళ్ళకి చేయిస్తూ కొనసాగిస్తున్నటువంటి స్కూలు శ్రీ శ్రీనివాస స్కూల్. థ్యాంక్ యూ. బాగా మాట్లాడతాను. ఎంత బాగా బుక్స్ తీసుకోవాలి.